ఓం శ్రీ సంతోషదేవి మాత్రే నమః. మన యొక్క దేవాలయం శ్రీ సంతోషి మాత దేవాలయములో ఈ కదంబ వృక్షం అనేది 2 చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఎక్కడ ఉంటుందంటే లక్ష్మీ సాక్షాత్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఈ యొక్క చెట్టు పెరగడం జరుగుతుంది. అటువంటి యొక్క ఈ కదంబ వృక్షం ఉన్నటువంటి ఏ పువ్వు ఉందో ఆ పువ్వును మన ఇంట్లో డబ్బుకు ఆటంకం కలిగించినప్పుడు కానీ, వాస్తు దోషాలు ఉన్నప్పుడు కానీ ఉపశమనం పొందడానికి ఈ పువ్వు సహాయపడుతుందని చెబుతారు. అలాగే ఇది మీ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఈ పువ్వు వల్ల మనకు ఆర్థిక సమస్యలు, అధిక ఖర్చులు, అప్పుల బాధలు, రోగ నివారణలు అన్నిటి నుండి ఉపశమనం పొందుతారు. కనుక మనం ఈ సంతోషీమాత దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క కదంబ వృక్షానికి పూసేటువంటి ఏ పువ్వులున్నాయో ఆ పువ్వులు కింద పడ్డప్పుడే మనం తీసుకొని వాటిని మనం మన దేవాలయంలో కానీ, మన ఇంట్లో కానీ, దేవుని దగ్గర కానీ, లాకర్ల దగ్గర కానీ పెట్టుకున్నప్పుడు మనకు చాలా లాభాలు జరుగుతాయి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ పువ్వు లోపల 108 రేఖలు ఉంటాయి. అంటే మనకు ఉన్నటువంటి ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ 27 నక్షత్రాలు ఇంటూ 4 చేస్తే 108